అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుత్ర గణపతి వ్రతం పిల్లల కోసం, వారి యోగక్షేమాల కోసం, సంతానం లేని వారు సంతానం కోసం, పుత్ర సంతానం కావాలి అనుకునే వారి కోసం చాలా ముఖ్యమైన వ్రతం. స్వామివారిని పూజిస్తూ తమ సంకల్పం చెప్పుకొని పూజించే వ్రతాలలో అతి ముఖ్యమైనది ఈ పుత్ర గణపతి వ్రతం. ఇది వినాయక చవితికి పూజ చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో ఈ పుత్ర గణపతి వ్రతం వల్ల అన్ని ఫలితాలను పొందవచ్చు. మరి ఈ పుత్ర గణపతి వ్రతం ఇప్పుడు చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ సంతానం కోసం ఎప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఈ పుత్ర గణపతి వ్రతంలో అడిగిన కొన్ని సందేహాలను తీరుస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఎటువంటి సందేహాలున్నా ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా క్లారిటీ అనేది ఇస్తాను. ముందుగా పుత్ర గణపతి వ్రతం ఫాల్గుణ మాసంలో మాత్రమే చేస్తూ ఉంటాము. ఎందుకనంటే ఒక్కొక్క పండగ, ఒక్కొక్క వ్రతం ఒక ప్రత్యేక మాసంలోనో ఒక్కొక్క ప్రత్యేక తిథిలోనో చూసుకొని చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటి వాటిల్లో ఈ పుత్ర గణపతి వ్రతం అనేది ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు మనము ఈ వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ గణపతి వ్రతాన్ని చేయడం కోసం మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు, ఇవాళ వీలు కాని వాళ్ళు అంటే ప్రతి నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థికి కూడా ఇదే సంకల్పంతో స్వామివారికి ఇన్ని నెలలను అనుకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. పుత్ర గణపతి వ్రతం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి చేస్తాం. ఒకవేళ మీరు సంతానం కోసం చూస్తూ ఇలా పుత్ర సంతానం కోసం చెయ్యాలి అని అంటే పుత్రద ఏకాదశి అనేది వస్తుంది. అది మొన్న పుష్యమాసంలో వచ్చింది ఒక ఏకాదశి, ఆ రోజున జరుపుకుని ఉంటారు. మళ్ళీ మనం రాబోయే శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి రోజు కూడా సంతానం కోసం పూజ చేసుకోవచ్చు. అయితే ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఎక్కువగా మనం ఆరాధిస్తూ ఉంటాం కనుక అప్పుడు సంకల్పం ఇటు వినాయకుడికి అటు స్వామివారికి కూడా చెప్పుకుంటూ ఆ పుత్ర సంతానం కోసం కావచ్చు, లేదా ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయి అని కాకుండా భగవంతుడు అనుగ్రహించే సంతానం ఆరోగ్యకరంగా అలాగే ఆయుష్మంతులుగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలని, అలాంటి పిల్లలు పుట్టాలని కోరుకుంటూ కూడా ఇలా శ్రావణ పుత్రద ఏకాదశి వచ్చే శ్రావణ మాసంలో చేసుకోవచ్చు. ఈ విధంగా పుత్ర గణపతి వ్రతాన్ని మాత్రం ఈ ఫాల్గుణ మాసంలో మాత్రమే చేస్తూ ఉంటాము. అయితే సంతానం కోసం చేసుకునేది కానీ, మన పిల్లలు ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళైతే మన పిల్లలు యోగక్షేమాలు కోరుకుంటూ వాళ్ళకి బాగా చదువు రావాలని కోరుకుంటూ ఏ పూజ చేసినా, ఎప్పుడు మొదలుపెట్టినా, ఏ వ్రతం చేస్తున్నా తొలి పూజ గణపతికే చేస్తూ ఉంటాం కనుక అప్పుడు కూడా స్వామివారికి ఆ సంకల్పానికి చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా పాటించేదే ఈ పుత్ర గణపతి వ్రతం. మరి ఈ గణపతి వ్రతంలో విగ్రహం కానీ చిత్రపటం కానీ ఎటువంటిది పెట్టుకోవాలి? శివుడితో ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. అంటే కుటుంబం మొత్తం శివుడు, పార్వతి, కుమారస్వామి అలాగే గణపతి నలుగురు ఉన్న పటం ఉంటుంది. లేదంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతి, గణపతి ముగ్గురు కలిసిన పటం ఉంటుంది. అలా లేకపోతే ఇలా అందరూ సులువుగా చేసుకోగలిగేది పసుపు వినాయకుడిని. ఈ విధంగా పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకొని చక్కగా గణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ గణపతి వ్రతం ప్రత్యేకంగా వినాయక చవితిని పోలి ఉంటుంది. వినాయక చవితి లాగా మీకు అన్ని రకాల పత్రి దొరికితే కూడా స్వామివారికి సమర్పిస్తూ ఈ పూజను చేసుకుంటాం కనుక మీరు చాలామంది అడుగుతుంది మట్టి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అని. మీకు దొరికి మట్టి విగ్రహాన్ని తెచ్చుకోగలిగితే ఈ పుత్ర గణపతి వ్రతానికి మట్టి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని తర్వాత పూజ అంతా ఈ ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ మట్టి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో పోసేయండి. తులసి చెట్టులో కాకుండా వేరే చెట్టు మొదట్లో పోసేయాలి. పసుపు వినాయకుడిని కూడా నిమజ్జనం చేసిన తర్వాత అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో ఆ పసుపు వినాయకుడిని నిమజ్జనం చేసేసి ఆ తర్వాత తులసి చెట్లు అయితే పోయకండి, వేరే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఈ నీడని పోసుకోవచ్చు. పటం లేదని కానీ, విగ్రహాలు లేవని కానీ ఇటువంటి సందేహాలు లేకుండా పసుపు వినాయకుడిని పూజిస్తేనే ఇంకా చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా సులువుగా పసుపు వినాయకుడిని పెట్టుకొని చేయొచ్చు. ముడుపు తప్పనిసరి అని అడిగారు. ఏదైనా ఒక సంకల్పం లేదా మన కోరిక తీరడానికి భగవంతునికి అది చెప్పుకుంటూ కూడా కట్టుకునేది ముడుపు. కాబట్టి అది కావాలి అనుకుంటే కట్టుకోవచ్చు. అయితే తప్పనిసరి అయితే ఏం కాదండి. ఇది చాలామంది అడిగారు. ముడుపు తప్పనిసరి అయితే ఏం కాదు. మీరు కట్టుకోవాలనుకుంటే ఆ ముడుపుని ఆ విధంగా కట్టుకోవచ్చు. నేను పూజా విధానం షేర్ చేసినప్పుడు ముడుపులో ఏమేమి వేయాలి, ఆ ముడుపుని ఏం చేయాలి అనేది నేను పూర్తిగా వివరంగా చెప్పున్నాను. ఒకసారి చెక్ చేయండి. అష్టోత్తరం చాలా అని అడిగారు. మనకి వినాయక చవితి వ్రతకల్పం తీసుకున్నా కూడా దాంట్లో వినాయకునికి అన్ని ఉపచారాలతో పూజ ఉంటుంది. అదే పూజ చదువుకుంటూ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఒక అష్టోత్తరం అంటే మాకు ఎక్కువగా ఈ మంత్రాలు అవి చదవటం రాదు అనుకుంటే స్వామివారిని ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారి అష్టోత్తరం చదువుతూ లేదా వింటూ మీరు ఈ పూజను చేసుకోవచ్చు. పక్కన ఎవరైనా చదివేవారు ఉంటే వారు చదువుతుంటే మీరు పూజను చేసుకోవచ్చు. పంతులు గారు ఉండాలా అని అడిగారు, లేదా మనమే చేసుకోవచ్చు అని. పంతులు గారిని పిలవటం వల్ల ఏంటంటే
ఆయనకి దక్షిణ సహిత తాంబూలం ఇచ్చి పంతులుగా చేయించుకోవటం వల్ల వారు ఇంకా శాస్త్రోక్తంగా అంటే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో చక్కగా మన చేత అన్ని దగ్గరుండి చేయిస్తారు కనుక కొన్ని వ్రతాలకి పంతులుగాని పిలిపించి చేయించుకునే పద్ధతి ఉంది. అంత స్తోమత లేదు, మేము పిలుచుకోలేము, మేమే చేసుకుంటాం అనుకున్నప్పుడు చక్కగా మీరే పుస్తకాల్లో ఉన్న నామాలని, పుస్తకంలో ఉన్న మంత్రాలను చదువుతూ మీరే పూజను చేసుకోవచ్చు. పంతులు గారు కూడా తప్పనిసరి అయితే ఏం కాదండి. అలాగే క్షిప్ర గణపతి ఫోటో తీసుకొచ్చుకోవచ్చు అన్నారు. ఆ పేరుతో అమ్మే వినాయకుని పటాలు మీ దగ్గర ఏదైనా ఉంటే తెచ్చుకోవచ్చు ఇంటికి. క్షిప్ర గణపతి ఏంటంటే అతి శీఘ్రంగా కోరికను తీర్చి క్షిప్ర గణపతి స్వామి పూజ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కోరిక తీర్చుకుంటూ కూడా ఏదైనా ఒక సంకల్పం తీర్చుకుంటూ కూడా క్షిప్ర గణపతి పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ పుత్ర గణపతి వ్రతంలో మీరు స్వామివారిని ఏ రకంగా పెట్టుకొనైనా విగ్రహాల రూపంలో, పసుముద్ద రూపంలో ఇలా క్షిప్ర గణపతి అని చెప్పి ఏదైనా మీకు ప్రత్యేకంగా ఒక చిత్రపటం అమ్ముతూ ఉన్నా కూడా అటువంటి తెచ్చైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చేయాలా ఈ పూజను అడిగారు. ఉపవాసం ఉండాలి. సహజంగా ఈ వ్రతాలకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ప్రదోషకాల సమయంలో ఈ పూజను చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి దర్శనం చేసుకుని అర్ఘ్యం వదిలి అప్పుడు ఉపవాసం వదిలేసి భోజనం చేసి ఈ పూజను ముగించుకుంటారు. అయితే అలా ఉండలేని వాళ్ళు కానీ ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రాలు చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళు, ఉపవాసం ఉండలేమనుకున్న వాళ్ళు ఉదయం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది 2025 మార్చి 3వ తారీఖున సోమవారం నాడు మనకి ఈ పుత్రగణపతి వ్రతం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారికి అన్ని రకాల పత్రి ఏదైనా దొరికితే 21 రకాలు వినాయక చవితిలాగా దొరికితే తెచ్చుకోవచ్చు. లేదా కనీసం గరిక, తెల్ల జిల్లెడు పూలు ఇటువంటివి పూలని మాలగా అలంకరించడం కానీ లేదా విడి పూలతో కానీ స్వామివారికి పూజన చేసుకోవచ్చు. లేదంటే పసుపు అక్షింతలు తెచ్చి ఎర్రటి పూలను కూడా వినాయకునికి సమర్పిస్తూ మందారాలు కానీ ఎర్రని గులాబీలు కానీ తీసుకుని స్వామివారికి అవి సమర్పిస్తూ కూడా పూజన చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది ఎక్కువ అడిగారు కదండి, చెప్పాను కదండి. ఇప్పుడు పుత్రగణపతి వ్రతం చేస్తారు లేదా సంకష్ట చతుర్థులు ఈ సంకల్పం అనుకొని చేసుకోవచ్చు సంతానం కోసం. లేదంటే శ్రావణ మాసంలో వచ్చి పుత్రద ఏకాదశి రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదా పుష్యమాసం, మనకు ఆల్రెడీ పుష్యమాసం అయిపోయింది, రాబోయేది శ్రావణ మాసం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి కూడా ఈ సంతానం కోసం ఈ పూజను చేసుకోవచ్చు. అయితే మనకి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి కానీ పురాణాల ప్రకారం ఈ వ్రతం చేసుకున్న వారు నువ్వులు బెల్లం కలిపి మనం నువ్వుంటలు చేసుకుంటాం కదా, అవి ప్రసాదంగా పెట్టాలని నైవేద్యంగా నివేదన చేయాలి స్వామివారికి అని ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ నువ్వులు తినరు, అది మనందరికీ తెలిసిందే. అది ఒంటికి ఆరోగ్యకరమైందైనా కొన్ని ఇటువంటి ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వులు తినరు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే నువ్వులను ఒక 9 కానీ 5, 7 ఇటువంటి సంఖ్యగా స్వామివారికి నివేదన చేసి అవి చిన్నపిల్లలకి ఎవరికైనా పంచి పెడితే చాలా మంచిది. స్వామివారికి నువ్వులుండలు పెట్టలేకపోతే ఉండాలు ఆయన చాలా ఇష్టం కనుక ఉండాలు పెట్టచ్చు, కుడుములు పెట్టచ్చు, అటుకులు బెల్లం పెట్టచ్చు, చెరుకు ముక్కలు పెట్టచ్చు. ఇటువంటివైనా సరే పండ్లు ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేసి అవి ఎవరైతే పూజ చేసుకున్నారో వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. నువ్వులుండలు కూడా పెట్టుంటే కనుక ఎవరికైనా చిన్న పిల్లలకి పంచిపెట్టచ్చు. అంతేకాకుండా ఈరోజు ఆ పుత్రగణపతి వ్రతం చేసుకుంది సంతానం కోసం కాబట్టి ఈ రోజున ఎవరికైనా చిన్నపిల్లలకి పెన్నులు, పెన్సిల్స్, బుక్స్ కానీ ఇటువంటివి ఏదైనా స్లేట్స్ కానీ ఇటువంటి వాళ్ళకి పంచి పెడితే పుస్తకాలు కానీ పంచి పెడితే ఏంటంటే స్వామివారి అనుగ్రహం చిన్నపిల్లలకు ఆ విధంగా చేయడం వల్ల అతి శీఘ్రంగా కలుగుతుందని చెప్తారు. కాబట్టి శక్తి ఉన్న వాళ్ళు అలా కూడా మీరు అవన్నీ చిన్న పిల్లలకి అవన్నీ కూడా పంచిపెట్టుకోవచ్చు. అంటే అవి ఒక దానం కింద లెక్క వస్తాయి కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ చేయాలా, ఒకసారి చేస్తే సరిపోతుందా అన్నారు. ఏదైనా ఈ వ్రతం అనేది ఆనవాయితీ ఉండాలి అలా ఏమి కాదు కదండి. మన పిల్లల మంచి మనం ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం. సంతానం లేకపోతే సంతానం కలగానే ఆశపడుతుంటాం కనుక స్వామివారు అటువంటి సంతానాన్ని ఇస్తే చక్కగా స్వామివారి పూజని మళ్ళీ మీరే చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలని అయితే ఏమీ లేదండి. స్వామివారి పూజని సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదాన్ని ఆ రోజు మనం కాసేపు ధ్యానం చేసి భగవంతుని మీద ఆ 10 నిమిషాలు పూజ చేసుకుంటే చాలా మంచిది. కలశం పెట్టాలా అని అడిగారండి. ఈ వ్రతానికి కలశం ఏమీ అవసరం లేదండి. స్వామివారి చిత్రపటం లేదా పసుపు వినాయకుడిని ఇలా పెట్టుకొని నార్మల్గా అతి సులువుగా పూజ చేసుకోవచ్చు. పెట్టుకుంటే ప్రత్యేకంగా పూజాపీఠం, లేదంటే నార్మల్గా మీరు నిత్య పూజా మందిరంలో ఎలా అయితే రోజు పూజ చేసుకుంటారో అలానే సులువుగా పూజ చేసుకున్నా సరిపోతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా అని అడిగారు. ఇది అన్ని పూజా విధాలు చెప్పినట్టుగా మరొకసారి చెప్తున్నానండి. కొంతమంది ఇళ్లలో 5th మంత్ వరకు మాత్రమే వాళ్ళు పూజలు చేస్తారు. కొంతమంది ఇళ్లలో 7th మంత్ వరకు లెక్కేసుకుని వాళ్ళు పూజలు చేయడానికి అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. అలా మీ ఇంటి పద్ధతిని బట్టి మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ చాలా ఆరోగ్యకరంగా పుట్టాలి, ఎవరు పుట్టినా మన సంతానం మనకి కావాలి కాబట్టి అలా కోరుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అలా మీరు ఒకవేళ చేసుకోలేకపోయినా కనీసం స్వామివారి అష్టోత్తరం ఒక చక్కగా స్నానం చేసి ఒక చోట కూర్చొని మీరు
ఉపవాసం అవేవి కూడా ఉండొద్దండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కనుక వారు చక్కగా గణపతి అష్టోత్తరం కానీ ఏవైనా స్వామివారి స్తోత్రాలు కానీ చదువుకున్నా కూడా వారికి పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది. అంత మంచిదండి ఈ పుత్రగణపతి వ్రతం. కాబట్టి ఆ లెక్కన మీరు ఎన్నో నెల అనేది చూసుకొని చేసుకోవచ్చు. మరి ఎవరైతే భర్త లేని వారు చేయొచ్చా అంటే, కొంతమందికి చిన్న ఏజ్లోనే భర్త అనేది కాలం చేస్తూ ఉంటారు, లేదా కొంచెం పెద్దవాళ్ళైనా సరే తల్లికి ఎప్పుడూ బిడ్డలు చిన్నపిల్లలానే కనపడుతూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఏ వయసు వచ్చినా సరే తమ పిల్లల యోగక్షేమాల కోసం చేసుకునేది పుత్రగణపతి వ్రతం. కాబట్టి వాళ్ళైనా సరే స్వామికి నిత్యం ఎలాగో అయితే పూజ చేసుకుంటారో అలానే పూజ చేసుకుంటూ వాళ్ళ పిల్లల కోసం ఈ పూజను చేసుకోవచ్చు. ఈవెన్ భర్త లేని వారు కూడా. సంతానం లేనివారు, పుత్ర సంతానం కావాలనుకున్నవారు, లేదా దేవుడి దయ వల్ల కలిగే సంతానం ఎవరైనా పర్లేదు అనుకున్నవారు ఈ వ్రతాన్ని చేస్తుంటే కొంతమంది పిల్లలకి మాటలు ఆలస్యంగా వస్తుంటాయి, లేదా వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు పుట్టిన దగ్గర నుంచి కూడా, లేదా కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మాటలు స్పష్టంగా రావు కొంతమందికి, లేదా లేటుగా వస్తుంటాయి మాటలు. అటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లల కోసం భర్త లేదా భార్య అంటే తల్లి లేదా తండ్రి చేయొచ్చు, ఇద్దరు కలిసి కూర్చొని చేయొచ్చు. పిల్లలు కొంచెం కూర్చోగలిగే వయసు ఉంటే కనుక వాళ్ళకి చదువు రావడం కోసం కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అతి శీఘ్రమైన ఫలితాలు రావడం కోసం సులువుగా చేసుకునే వ్రతాల్లో ఈ పుత్రగణపతి వ్రతం ఇదండి. అందుకనే చాలామంది డౌట్స్ అడిగారు. కాబట్టి ఎక్కువ మంది ఈ వ్రతాన్ని చేసుకోగలగాలి, మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటూ ఈ వీడియో షేర్ చేశాను. ఆల్రెడీ పూజా విధానాన్ని నేను షేర్ చేస్తున్నానండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా ఛానల్లో ఆ పూజా విధానాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.